సరే ఇప్పుడు వైసీపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే అంబటి రాయుడు గారు వైసీపీ కండువా కప్పుకున్నారు. కప్పుకొని కనీసం 5 రోజులు కూడా ఉండకుండానే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలో అంబటి రాయుడు గారు చేరారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అంబటి రాయుడు గారు జనసేన పార్టీలో వెళ్ళి మన వస్తుండ్రని అంటున్నాం, నిజమే. వైసీపీ పార్టీలో వెళ్ళేసి ఆయన ఇమడలేకపోయాడు. ఎందుకంటే చూడడం జరుగుతుంది. ఒక మనస్సాక్షి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మనస్సాక్షి ఉన్నవాడు ఈ యొక్క వైసీపీ పార్టీలో ఎప్పుడు నెగలలేడు. కేవలం ఒక 2 గంటల్లో తెలిసిపోతుంది వాళ్ళ యొక్క అరాచకాలు ఏ విధంగా ఉన్నాయని. మీరు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఏ రాష్ట్రం కన్నా, ఏ నగరానికన్నా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి, ఏ యొక్క జిల్లాలు వెళ్ళి మీరు చూసినా ఒక 2 గంటలు మీరు పర్యటిస్తే సరిపోతుంది. ఆ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు, వాళ్ళ నాయకులు ప్రజల్ని ఏ విధంగా దోసుకుంటారు అనేది ప్రజలు చెప్తారు. అవన్నీ చూసిన తర్వాత అన్నట్టు మనసాక్షి ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఆ పార్టీలో కానీ ఆ నాయకులతో కలయిక ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. అందుకే బహుశా జనసేన వైపు ఆయన మగుతున్నారు. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మేము ప్రకటిస్తాము అనే టాక్ వినిపిస్తోంది. అది మీ వరకు వచ్చిందా? మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. ఎందుకంటే మనిషి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అనేది ఒకసారి ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. ఒక తాగుబోతు మాట్లాడినట్టు ఆ కేటీఆర్ మాట్లాడాడు మొన్నటిదాకా ఒక ప్రెస్ మీట్లో. తెలంగాణ నుంచి ఎంపీలు గెలవకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవకపోతే లోక్సభలో తెలంగాణ అనే పదమే ఉండదంట. అంటున్నారే సన్యాసి, నీ పార్టీ పేరు నుంచే తెలంగాణ పీకేసినావు కదా. ఏ విధంగా అయితే ఉద్యమాన్ని హైజాక్ చేసి తెలంగాణ ఉద్యమం మేమే చేసినామని చెప్పేసి ఉద్యమకారులందరినీ విస్మరించి ప్రాణానికి సైతం ఆహుతి చేసుకున్నటువంటి కుటుంబాలను కూడా నువ్వు పలకరించిన పాపన పోలేదు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్ళకు నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు. నువ్వు తెలంగాణ ద్రోహివి. నీ పార్టీ నుంచే తెలంగాణ పేరు తీసావు, తెలంగాణ ద్రోహి నువ్వు. ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు, ప్రజల్లో వెళ్ళడానికి ముఖం లేదు కాబట్టి మళ్ళీ నువ్వు తెలంగాణ నినాదం మళ్ళీ తీసుకొస్తున్నావు. ఉద్యమకారులు మోసం చేసినా తెలంగాణ ప్రజలు నన్ను ఏం చేయలేదు, నన్ను ఏమనలేదు, నన్ను ఎవరేం బీకలేదని నువ్వు విరవీగిపోతున్నావు. అదే నమ్మకంతో, అదే ఒక మైండ్ సెట్ తోటి ఉన్నావు ఇంకా. కానీ ప్రజలు ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకోను, దేశ్కి నేత అని చెప్పేసి విరవీగిను. ఇక్కడ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రాధేయపడుతుంటే, ఉద్యోగాలు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే అది పేపర్ లీక్ అయిపోయి ఎంతోమంది డిప్రెషన్లో వెళ్ళిపోయారు స్టూడెంట్లు, విద్యార్థులందరూ కూడా. ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పులకు దించేసిందావు నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి కష్టార్జితంతో కట్టినటువంటి పన్నును తీసుకుపోయి నీ యొక్క అంగుళ హారబాటాలకు, నీ యొక్క మస్తికి నువ్వు పోయి పంజాబ్ రైతులకు పోయి నువ్వు డబ్బులు పంచినావు. నువ్వు ఎవడరా పోయి పంచినావు? పంచి ఏం చేసావు? పంజాబ్ రైతులకు పంచావు, బీహారీలకు పంచావు, మహారాష్ట్రలో పంచావు, కర్ణాటకలో పంచావు. పంచి ఏం చేసావు? అక్కడ పోయి నాయకులని నీ పక్కన కూర్చో, నన్ను దేశకి నేత అనమంటే ఎవడన్నా నీ పక్క కూర్చుంటా? నువ్వు ఇచ్చింది తీసుకున్నారు, తిన్నది అరిగించుకున్నారు. నువ్వు రాజకీయాలు మాట్లాడదాం, నేను జాతీయ రాజకీయాల గురించి మాట్లాడదామని చెప్పేసి నువ్వు మైకు పట్టుకోగానే లేచిపోయాడు. నితీష్ కుమార్ అదే విధంగా లేచిపోయాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి అదే విధంగా లేచిపోయాడు, ఉద్ధవ్ ఠాక్రే అదే విధంగా లేచిపోయాడు, కుమారస్వామిని ముఖమే చూడకపోయాయి. నువ్వు ఎక్కడ దేశకి నేత? నేను ఢిల్లీకి పోతా అని చెప్పేసి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క పెగులాగా భావించాడు. 28 రాష్ట్రాలకు 28 పెగ్గులు తాగి నేనే ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా అనుకున్నాడు ఆయన. అదే ఆలోచనలో ఆ తాగిన మైకంలో కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు గల్లీకి వచ్చేసింది. ఇప్పుడు ఢిల్లీ లేదు, మన గల్లీలో ఉన్నామని తెలిసిపోయింది. మళ్ళీ గల్లీలో ఉన్నటువంటి పాత దుఃఖమే స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఢిల్లీలో మనకు కూడా యాక్సెప్ట్ చేసేటోడు లేడని తెలిసిపోయింది. ఆత్మవిమర్శనం చేసుకున్నాడు. ఇది మన ఢిల్లీ పార్టీ కాదు, మన గల్లీ పార్టీ అని తెలుసుకున్నాడు. మళ్ళీ గల్లీ పార్టీ అంటే ఢిల్లీ పేరు పెట్టుకున్నాము, గల్లీ పార్టీ పేరు మార్చాల్సి వస్తుందని చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిపాదన తెచ్చుకుంటున్నారు. టీఆర్ఎస్గా మార్చాలని ఆలోచిస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే, నువ్వు కాలు జారి కింద పడి నీ పార్టీ కూడా బొక్కబొల్లర పడి మూతుపాలు రాలిపోయింది. నీ పార్టీ కూడా, నీవి కూడా. ఇప్పుడు నీ పార్టీ మొత్తం ఐసీయూలో ఉంది, బెడ్ పైన ఉంది. నువ్వు ఓడిపోయి
రోజొక నువ్వు చేసినటువంటి అరాచకాలు, రోజొక నువ్వు చేసినటువంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. 10 సంవత్సరాలు దశాబ్ద కాలంగా నువ్వు ప్రజల్ని ఆ తెలంగాణ ప్రజల్ని దోసుకుంది ఏ విధంగా అనేది రోజు ఒక స్కామ్ బయటకు వస్తుంది. దాంతో నీకు నిద్ర పట్టట్లేదు, కాలు జారి పడి నీ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆరోగ్యం సరిగ్గా లేక, నిద్ర లేక ఏమైపోతుంది, మనిషి డిహైడ్రేట్ అయిపోతాడు, నిరుత్సాహం అయిపోతాడు, నిర్వీర్యం అయిపోతాడు. సో కేసీఆర్, కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిహైడ్రేట్ అయిపోయింది మొత్తం. దానికి కావాల్సింది టీఆర్ఎస్ కాదు, ఓఆర్ఎస్. ఓ డీలబడ్డ మనిషికి, తిండి తిప్పలు పోని మనిషికి, నోట్లోంచి ఆహారం పోని మనిషికి ఏం కావాలంటే ఓఆర్ఎస్ కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కావాల్సింది ఓఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ పేరు ఓఆర్ఎస్గా మార్చుకుంటే కనీసం ప్రజలు ఆత్మవిమర్శన చేసుకుంటూ సరే చావు దెబ్బ తిన్నాడు కాబట్టి ప్రజల్లో ఒక సానుభూతి వస్తుంది ఓఆర్ఎస్ పెట్టుకుంటే. ఇంకా ఏఆర్ఎస్ పెట్టుకున్నా రాదు. అది దాని కథ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని